Hello guys, welcome back to our channel. Audio Jungle. Audio Jungle. గాయ్స్ ఇది భోగి ముందు రోజు వీడియో అండి. భోగి ముందు రోజు అయితే ఇలా మేము పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము. ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ చేసాము, ఎందుకంటే నైట్కి రేపటికి ముగ్గులు వేయాలి కాబట్టి మేము ముందు రోజే పిండి వంటలు స్వీట్స్ అవన్నీ అయితే చేసేసుకున్నాము. అప్పలు అవన్నీ మీకు షార్ట్ వీడియోస్లో అప్లోడ్ అయితే చేశాను కదా. ఇలా మురుకులు అయితే చేసేసుకుంటున్నాము ఆఫ్టర్నూనే. సంక్రాంతి అనగానే ఈ పిండి వంటలు ఎక్కువ గుర్తొస్తాయి, ఎందుకంటే ఇలా ఈ టైంలో అండ్ మనకి తెలంగాణ స్పెషల్ మనం మెయిన్గా అయితే మన పండుగ దసరాకి అయితే చేస్తాము. ఇది ఆంధ్ర వాళ్ళ ఫెస్టివల్ కాబట్టి ఓన్లీ మనం కైట్స్ ఎగిరేయడము, పిండి వంటలు స్వీట్స్ అయితే చేసుకుంటాము. మనకి తెలంగాణలో స్పెషల్ అయితే ఈ మురుకులు, అప్పలు, సెకినాలు. ఇక్కడ నేనైతే మా మదర్కి అయితే నేను హెల్ప్ చేస్తున్నాను. ఓన్లీ హెల్ప్ చేయడమే అండి, అలా నూనె దగ్గర మాత్రం ఏం చెయ్యను. ఓన్లీ ఇలా పిండి ముద్దలు అయితే పెట్టిస్తే మా మదర్ అందులో వేసేసి అలా కాలుస్తూ ఉంది. ఇంకా మంచిగా మూవీ పెట్టుకొని మూవీ చూసుకుంటూ అయితే ఈ మురుకులు అయితే చేస్తున్నాము. ముందు రోజే నైట్ అయితే అప్పాలు కూడా అన్నీ చేసేసి పెట్టుకున్నాము. మధ్యాహ్నము మురుకులు అన్నీ పెట్టుకున్నాము. ఇలా మురుకులు అలా వేస్తుంటేనే నాకు చాలా భయం వేస్తుంది, ఆయిల్ ఎక్కడ మన మీద స్ప్లిట్ అవుతుందా అని చెప్పేసి భయం చాలా వేస్తుంది. కానీ మా మదర్కి ఎన్ని కేజెస్ అయినా ఏదైనా సరే తను వంటలు బాగా చేస్తుంది అని ఏ స్పెషల్ ఐటమ్ అయినా ఈజీగా చేసేయగలుగుతుంది, ఎంతమందికైనా చేయగలుగుతుంది. తనకు టాలెంట్ ఉంది గైస్. అండ్ ఇక్కడ అయితే ఇక ఇలా పెట్టేసుకొని ఇలా పిండిని అయితే ఇలా అందులో పెట్టుకొని మురుకులను అయితే అది చాలా గట్టిగా ఉంటుంది గాయస్, అలా ఒత్తడానికి అయితే చేతులు వస్తాయి. నేను లాస్ట్ క్లిప్లో మాత్రం చూపిస్తాను నేను ఎలా ప్రెస్ చేసి. ఫస్ట్ టైం నేను ఇలా ఆయిల్ దగ్గర అయితే చేయడం ఫస్ట్ టైం. ఓన్లీ ఎప్పుడైనా వీడియో క్యాప్చరింగ్ చేసుకుంటాను తప్ప ఇలా అయితే పిండి వంటల దగ్గరికి అయితే పోను. పూరీస్ అవన్నీ నార్మల్గా స్వీట్స్ అయితే చేయగలుగుతాను, కానీ ఇలా మురుకులు, అప్పలు, సెకినాలు అవన్నీ అయితే కొంచెం భయం వేస్తుంది గాయస్. అలా ఆయిల్ పైనకి పొంగినప్పుడే నాకు కొంచెం భయం వేస్తుంది. అండ్ ఇక్కడ మా మదర్ చేస్తూ ఉంటే నేనైతే చూస్తూ ఉన్నాను అని పెట్టిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకా మనం చూడండి ఆయిల్లో అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఉంచాలి. అండ్ ఈవినింగ్ ఇంకా టీ పెట్టేసేసుకొని ఫుల్గా అయితే మురుకులు, అప్పలు వేసుకొని అయితే ఈ 1 month అయితే ఎంజాయ్ చేస్తూ అయితే తింటాం గైస్. చాలా ఇష్టము. చూడండి అవి స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందంటే అలా ఫ్రై అవుతుంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటాయి. ఇలా ఎంతమంది ఇలా సంక్రాంతికి చేసుకుంటారో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి గైస్. ఎంతమంది ఇలా పిండి వంటలు ముందు 2 days ముందే ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటారో చెప్పండి గైస్. చూడండి ఆ మురుకులు చూస్తుంటేనే నాకైతే మాత్రం ఊరిలో వచ్చేస్తున్నాయి ఎప్పుడెప్పుడు తినాలని. ఫస్ట్గా అయితే మనము పెద్ద మనుషులకైతే పెట్టాలి గైస్. ఇవి పెద్ద మనుషులకు పెట్టిన తర్వాతనే మనం పిండి నైవేద్యాలు కానీ ఏవైనా సరే. ఇక్కడ చూడండి నేను ఫస్ట్ టైం ఇలా ఆయిల్లో వేయడం అయితే ఎప్పుడు కూడా నేను నా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఇలా ట్రై చేద్దాం అనిపిస్తుంది కానీ ఎప్పుడు నాకు భయం వేస్తుంది. కానీ ఈసారి కొంచెం ధైర్యం తెచ్చుకొని అయితే ఈ సంక్రాంతికి ట్రై చేశాను. మా అమ్మమ్మ అంటుంది నేర్చుకోవాలి బిడ్డ, ఇలా నేర్చుకుంటేనే ఎప్పటికైనా చేసుకోవచ్చు అని మా అమ్మమ్మ పక్క నుంచి చెప్తుంది. కానీ భయం వేస్తుంది అమ్మమ్మ అని అయితే నేను అమ్మమ్మకి చెప్తున్నాను. అమ్మమ్మ నా వెనకాల కూర్చొని ఇలా ఇలా తిప్పాలి అని చెప్తుంది. కానీ ఎంతైనా కొంచెం ఆయిల్ అంటే కొంచెం నాకు భయమే గైస్, ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ చూశాను నేను. ఆయిల్ ఇలా పడడము, స్కిన్ అంతా కాలిపోవడము అనేది జరిగింది కాబట్టి నాకు కొంచెం భయం వేస్తుంది. అండ్ ఇలా అయితే ఇంకా మా అమ్మమ్మ ఇంకా చెప్తా ఉంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇలా మరలేయాలి అని అంటుంది. కానీ నాకు అప్పుడు కూడా భయం వేస్తుంది గైస్, అదే ఆయిల్ నా పైన ఎక్కడ పడుతుందో అని చెప్పేసి. ఇలా అయితే హ్యాండిల్ చేసేసి అలాగైతే ఒక్క మురుకు వేసాను గైస్. అనిపిస్తుంది కానీ నేనే వేసాను ఈ మురుకు అని చెప్పేసి. కానీ ఏదో అలా అయితే ట్రై అయితే చేశాను. ఇలానే నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. కానీ నైట్ అయితే అయిపోయింది గాయస్. ఇక్కడ నేను మా ఆంటీ అయితే ఇద్దరం కలిసి ముగ్గు అయితే నేను ఫస్ట్ అయితే ఇలా కల్లాపు అయితే మా మదర్ అయితే ఇలా ఎల్లో కలర్తో అయితే కల్లాపు అయితే చల్లింది. నేను ఫస్ట్గా ఎప్పుడైనా సరే గాయస్ నేను డైరెక్ట్ ముగ్గుతో వేయను, చాక్పీస్తో ఇలా డిజైన్ అయితే వేస్తాను. ఆ తర్వాత ఇంకా మా ఆంటీ వాళ్ళందరూ ఫీల్ చేస్తే దాని తర్వాత అవుట్లైనింగ్ అయితే వేసేసి దానికి ఏమన్నా బార్డర్స్ డిజైనింగ్ మాత్రం చేస్తాను. ఎక్కువ అయితే చుక్కల ముగ్గులు అవన్నీ నాకు రావండి, ఆర్ట్స్ మాత్రమే వస్తాయి. ఇంత పెద్ద ఆర్ట్ అయినా ఈజీగా వేయగలుగుతాను ఈవెన్ ఫోన్లో చూసి.
అన్నీ వేయగలుగుతాను. నేనైతే ఇది పింట్రెస్ట్లో చూసి అయితే వేసాను గైస్. ఈ థీమ్ అయితే భోగి థీము నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇంకా అవుట్ లైనింగ్ అంతా లోపల డిజైన్ అంతా వేసిన తర్వాత ఇంకా చాలా బాగా కనిపించింది గైస్. ఇలా ఫిల్ అయితే చేస్తున్నాము నేను మా ఆంటీ కలిసి అయితే. కానీ వెదర్ అయితే చాలా చల్లగా ఉండే గైస్ భోగి రోజు ముందు రోజు అయితే. ఆ చలిలో ఇంకా వేస్తూనే ఉన్నాము కలర్స్. ఇప్పుడైతే చూడండి గైస్ అవుట్ లైనింగ్ అయితే వేస్తున్నాను. అతను లోపల కూడా ఇలా డెకరేటివ్గా కొంచెం ఫ్లవర్స్ మోడల్గా అండ్ వర్క్ మోడల్ లాగా ఇలా అయితే వేస్తున్నాను. ఇక్కడ మా కోడలు కూడా అవుట్ లైనింగ్ డిజైన్స్కి అయితే మొత్తం కలర్స్ ఫిల్ చేస్తుంది. అక్కడ మా ఆంటీ కూడా గ్రీన్ కలర్ ఇలా చెట్లకి అలా అయితే వేస్తుంది. నేను మొత్తం అవుట్ లైనింగ్ ముగ్గుతో అయితే ఫినిషింగ్ అయితే ఇలా చేస్తున్నాను. ఇలా వేసి చాలా ఇయర్స్ తర్వాత ఇయర్లీ వన్స్ అయితే ఇలా వేస్తాము. న్యూ ఇయర్కి అండ్ సంక్రాంతికే వేస్తాము. కానీ కాళ్ళు అయితే చాలా నొప్పులు వేసినాయి గైస్. అలా కూర్చొని వేయడం అనేది అలవాటు లేదు కదా, కొంచెం చాలా అయితే కాళ్ళ నొప్పులు అయితే వచ్చాయి. నెక్స్ట్ డే అయితే లేవలేకపోయాము. చూడండి ఫైనల్గా మా ముగ్గు అయితే ఇలా అవుట్ లైనింగ్ డిజైన్ తోటి కైట్స్ అండ్ భోగి థీమ్తో అయితే ఇలా వేసాను. చెరుకు గడలు, భోగి అండ్ మంట అండ్ డోలు అండ్ ఇలా ఫ్లవర్ డిజైనింగ్ అండ్ కైట్స్ అయితే ఇలా డెకరేషన్ అయితే చేసాను. హియర్ వి గో అండి. ద ఫైనల్ ముగ్గు అయితే ఇలా వచ్చేసింది. అండ్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ భోగి అండి. చూడండి ఫైనల్గా నా ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి గైస్. ఇలా అయితే నాకైతే నీట్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో, నాది నేను పొగుడుకోవడం కాదు కానీ కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి గైస్ ఎలా అనిపించిందో. చాలా అయితే చూడ్డానికైతే లుక్ వైజ్ పంచిగా అనిపించింది నాకైతే. ఇలా సైడ్స్కి అయితే హ్యాపీ భోగి అని రాశాను. అసలు యాక్చువల్ రిలేట్ చేసుకున్నాం గైస్. ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఫాస్ట్గా ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్తున్నాము. పడుకోవడం. రేపు మార్నింగ్ భోగి స్నానాలు పూజలు అన్నీ చేద్దాం. గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ. భోగి శుభాకాంక్షలు అండి. మార్నింగ్ వెదర్ చూడండి చాలా మంచిగా ఉంది. సూర్యుడు మంచిగా ఫుల్గా ఉంది. దాన్ని అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయితే స్నానాలు అయితే చేసాము. ఇప్పుడు దేవుళ్ళకి అయితే దీపం ముట్టిస్తాము. చూస్తున్నాను గైస్. భోగి రోజు అయితే నేను చక్కచక్క స్నానం చేసేసి అట్లా దేవుళ్ళని అయితే ఇలా కడిగేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే అయితే కుదరదు. అండ్ టెంపుల్కి కూడా ఇవాళనే వెళ్దామని అయితే అనుకుంటున్నాను గైస్. ఎందుకంటే ఇంకా 14th రోజు అయితే నాన్ వెజ్ తింటాము మకర సంక్రాంతి రోజు అని చెప్పేసి ముందు రోజు టెంపుల్ దర్శనం అయితే చేసుకుందాము. ఎందుకంటే ద మోస్ట్ పవర్ఫుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే మనం నాన్ వెజ్ తిని వెళ్ళకూడదు కదా ఏ టెంపుల్కి అయినా అని చెప్పేసి ఆ రోజే ఇంకా ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకా దేవుడికి కూడా నైవేద్యం అయితే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఇలా అయితే పటాలు అయితే నీట్గా తూర్చేసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను గైస్. ఇక్కడ అయితే నేను భోగి రోజు నువ్వులగమ్ అయితే చేస్తారు కదా, నువ్వుల లడ్లు కూడా అండ్ నువ్వులగము అండ్ కలగూర అయితే వండుతారు. అయితే ఇక్కడ మా మదర్ అయితే నాకు కలగూర వండడం రాదు కాబట్టి మా మదర్ అయితే ఇక్కడ కలగూర వండేశారు. నేనైతే ఇక్కడ నువ్వులగమ్ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే బియ్యం కడిగేసి పెట్టేసుకొని ఆ బియ్యము మెత్తగా ఉడికిన తర్వాత అయితే ఇలా బెల్లం అయితే వేయాలి. మనం ఎంత స్వీట్కి సరిపడా బెల్లం ఎంత తినాలనుకుంటే అంతలో వేసేసి కొద్దిగా నువ్వులు అయితే వేయించుకోవాలి. ఇక్కడ మా అమ్మమ్మ వచ్చేసి ఏం వంట ప్రిపేర్ చేస్తున్నావు అని అయితే నన్ను అడుగుతుంది గైస్. చూడండి ఎలా చేస్తున్నావు, అన్నం ఉడికిందా లేదా అని అడుగుతుంది. అండ్ ఇక్కడ అమ్మమ్మ వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే నువ్వులు అయితే వేయించుకొని అది కూడా మిక్సీ పట్టేసేసుకొని కొద్దిగా లైట్గా ఎక్కువ పేస్ట్ కూడా చేయొద్దండి నువ్వుల్ని. నార్మల్గా ఒకసారి ఇలా తిప్పేసి ఆ నువ్వులు అయితే ఇలా అందులో అయితే వేసుకొని కొద్దిసేపు ఉంచాలి. ఆ నువ్వులు కొంచెం ఉడికేంత వరకు ఇలా నువ్వులు అయితే ఏం చేసుకొని మిక్సీ అయితే పడుతున్నాను గైస్.
అయితే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు పేస్ట్ అయితే మరీ పేస్ట్లా కాకుండా నార్మల్గా ఇట్లా లైట్గా పట్టేసి అందులో అయితే లైట్గా వేసుకోవాలండి. టేస్టీగా బాగుంటుంది. భోగి రోజు ఎందుకు ఇలా వండుతారు అనేది నాకైతే ఏం తెలియదు గైస్. ఇక్కడ మా ఫాదర్ అయితే ఇలా పూజ అయితే చేస్తున్నారు అండ్ మా మదర్ మా ఫాదర్ ఇద్దరు కలిసి అయితే నేను అన్నీ రెడీ చేసి ఇచ్చేసిన తర్వాత నేను రెడీ అయ్యేలోపు వాళ్ళు పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎప్పుడైనా డైలీ మా ఫాదరే పూజ చేస్తారు మా ఇంట్లో. ఎంతైనా ఇంటి యజమాని చేస్తేనే కదా ఆ ఇంటికి మోక్షం అని చెప్పేసి ప్రతి డైలీ 365 డేస్ మా ఫాదరే పూజ చేస్తారండి. అండ్ మా ఫాదర్ పూజ చేసిన తర్వాత మేమైతే వెళ్ళి దండం పెట్టుకుంటాము. ఇక్కడైతే చూడండి గొబ్బెమ్మలు అయితే ఇలా పెట్టాము అండ్ కడపకు కూడా అంతా గొబ్బెమ్మలు అన్నీ పెట్టేసి ఇలా గొబ్బెమ్మలకైతే ఇలా పువ్వులతో అయితే అలంకరణ అయితే చేసుకున్నాను. అండ్ గొబ్బెమ్మలను అయితే నేను ఎప్పుడూ ఇలా దండం పెట్టుకుంటాను గైస్. ఎందుకంటే ముక్కోటి దేవతలు ఉన్న ఆ గోమాత నుంచి వస్తుంది కాబట్టి గొబ్బెమ్మలను అయితే ఇలా మొక్కుకుంటాను. అండ్ ఇలా కడపను కూడా నేను చాలా ఆరాధిస్తాను గైస్. ఎందుకంటే మన ఇంటి ఆడపడుచుగా అనుకుంటాను. ఇక్కడైతే నేను ఇంకా రెడీ అయిపోయి దేవుడికి అయితే దండం అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. అప్పటికే లేట్ అయిపోయింది, చాలా రష్ అయిపోయిందండి. ఆ రోజు అయితే ఫుల్ రష్ ఉండే. మా ఇంటి ముందున్న టెంపుల్కే వెళ్ళాను. అందుకే ఇంకా ఫాస్ట్గా దండం అయితే పెట్టేసుకొని తులసమ్మకు కూడా ఎక్కడికి వెళ్ళినా తులసమ్మకి అయితే దండం పెట్టుకొని వెళ్తాను. ఎందుకంటే నా ఇంటి ఆడపడుచుగా అనుకుంటాను తననైతే. ఎప్పుడైతే తనకలా దండం పెట్టేసుకొని అయితే ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ ప్రతి బయటికి నార్మల్గా వెళ్ళినా కూడా నేను తులసమ్మ వారికి అయితే ఇలా దండం అయితే పెట్టుకుంటాను. ఇక్కడ నేనైతే 5 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను తులసమ్మ వారికి. టెంపుల్కి అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. చూడండి నా బ్యాక్ సైడ్ అక్కడ టెంపుల్ అయితే అన్ని తీసుకొని ఇదే అండి మా ఇంటి ముందు ఉన్న కోసగుండ్ల ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా ఇప్పుడైతే చాలా అభివృద్ధి చెందింది ఈ టెంపుల్ అయితే. చాలామంది యూట్యూబర్స్ కానీ అండ్ రిపోర్టర్స్ కానీ ఇలా TV9 వాళ్ళు కూడా చాలా వాళ్ళ న్యూస్ ఛానల్లో అయితే మా ఈ టెంపుల్ని అయితే వేస్తున్నారు. చూడండి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా రీల్స్లో ఉంటుంది మా ఈ టెంపుల్. కానీ మోస్ట్ పవర్ఫుల్ అండి. ఏది అనుకుంటే మాత్రం నాకైతే మాత్రం ఎవరికో ఏమో తెలియదు కానీ నాకు ఏది అనుకున్నా ఒక 1 వీక్లో మాత్రం జరిగిపోతుంది. ఏది మొక్కుకున్నా కూడా 1 వీక్ కూడా అవసరం లేదండి. నాకు అనుకున్న వెంటనే త్వరగానే నెరవేరుతుంది నరసింహస్వామికి మొక్కితే. ఇక్కడ నేను మా ఆంటీ అయితే ఇద్దరం వెళ్ళాము. మేము అనుకుంటూనే ఉన్నాము చాలా రష్ ఉండొచ్చు అని. చూడండి అవుట్ లైన్ బయటికి ఉంది, గుడి బయటికి అయితే లైన్ అయితే చాలా ఉండే. ఇంకా ఈ దేవుడి ముందు అయితే వెయిట్ చేయాలి కదండి. ఎంత మనకున్నా కూడా ఏమున్నా కూడా మనం దేవుడి ముందు చిన్ననే కదా, వెయిట్ అయితే చేస్తేనే. ఇలా దర్శనం డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకుంటే ఏముంటుందండి, ఇలా వెయిట్ చేస్తూ భగవంతుని కోసము వెయిట్ చేసి దర్శనం చేసుకుంటేనే మనకి ముక్తి కలుగుతుంది. అలా మెల్లమెల్లిగా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము ఒకరి తర్వాత ఒకరు. చాలా లైన్ అయితే ఉండే. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే ఇంకా టెంపుల్లోకి రారు కదండి. ముందు రోజే భోగి రోజే చాలామంది అయితే దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ చూపిస్తాను. లోపలికి గర్భగుడిలోకి అడుగు పెట్టంగానే నాకైతే ఒక వైబ్ అనిపిస్తుందండి. ఎందుకో ఏమో ఆ శక్తి ఏముంటుందో తెలియదు కానీ నాకైతే లోపలికి అడుగు పెట్టగానే గూస్ బంప్స్ వస్తాయి. మీకు కూడా చూపించాలని లక్ష్మీ నరసింహస్వామి అయితే స్వయంభుగా వెలిసిన నరసింహస్వామిని అయితే మీకైతే చూపిస్తున్నాను. అండ్ ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ ప్రసాదం ఇస్తే ఇక్కడ కూర్చొని ఎప్పుడైనా సరే టెంపుల్ దర్శనం చేసుకున్నాక ఒక్క 5 మినిట్స్ అయినా మనం ఇలా కూర్చోవాలి. అండ్ ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని బయటికి అయితే ఇలా వచ్చేసాము. అండ్ ఇక్కడనే టెంపుల్లో ఉన్న గోమాతలకైతే ఎప్పుడైనా మేము వెళ్ళిన ప్రతిసారి గోమాతలకైతే అట్టి పండ్లు తినిపించడము, ఏదైనా పప్పులు ధాన్యాలు అయితే తినిపించేసి వస్తాము. మా అల్లుడికి ఇవి చాలా ఫేవరెట్ అండి. వాడిని చూసి అయితే చాలా ఎక్సైట్మెంట్. చూడండి ఎలా ఆడుతున్నాయో. ఇంకా మేమైతే అట్టి పండ్లు అయితే తీసుకెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా అట్టి పండు కానీ గడ్డి కానీ ఏదన్నా ఒకటి పెట్టేసి వస్తాము. ఇంకా నేను కూడా పెట్టేశాను. ఇంకా ఆంటీ అంటుంది నువ్వు కూడా పెట్టురా అని అంటుంది. ఇంకా ఫైనల్లీగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని టెంపుల్ అయితే దిగేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఫైనల్లీగా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇది ఈ బ్లాగ్ అండి. ఎవరైతే మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. ఎక్కడ మాత్రం మా ముగ్గు ఎలా అనిపించింది అని మా ఈ భోగి సెలబ్రేషన్ ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.